శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరం కూడా ఒక్కసారి ఓంకారం 3 పర్యాయములు మన మనస్సుని, బుద్ధిని, ఇంద్రియములను సమస్తాన్ని కూడా సంశోధనం చేసి మన మనస్సుని కార్యక్రమము పట్ల జరిగేటువంటి శ్రవణం చేయబోయేటువంటి వేదము పట్ల ఉన్ముఖం చేసేటువంటి సందర్భం కోసం 3 పర్యాయములు మనందరం కూడా ఓంకారాన్ని జపిద్దాము. కళ్ళు మూసుకొని తదేక దృష్టితో అందరూ కూడా ఓంకార ధ్వని చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓంకారం చేసిన తర్వాత ఒక్క క్షణకాలం ధ్యానం చేయండి అంటుంది యోగశాస్త్రం. ఎందుకనంటే ఆ ఓంకార ధ్వనిలో చివరిలో ఉండేటువంటి నాదాంత శబ్దం ఏదైతే ఉన్నదో అక్కడి నుండే మొత్తం ఈ విశ్వమంతా కూడా వ్యాప్తమైనది. ఓమితి బ్రహ్మ అని ఆరంభించి ఓంకారము సర్వవేదముల యొక్క సారము. ఓంకారమే ప్రథమ శబ్దము, ఆది వాక్. కాబట్టి మన నిత్యకృత్యంలో కూడా మన పూర్వులు మనకి ధ్యానాన్ని చెప్పినప్పుడు ధ్యానంలో చేయవలసినటువంటి శబ్దం ఏమిటి లేక మంత్రం ఏమిటి, ఏదైనా ఒకటి చెప్పాలి కదా అన్నప్పుడు ఓంకారమే చెప్పారు. ప్రతి మంత్రమునకు కూడా ముందు ఓంకారమే ఉంటుంది. మంత్రం అయిన తర్వాత మళ్ళీ ఓంకారంతో సమాప్తమవుతుంది. ఈరోజు మీ అందరికీ కూడా శుభ సాయంకాలం. చాలా పవిత్రమైనటువంటి రోజు ఇవాళ. ఏమిటి పవిత్రమైన రోజు అని ఉత్తరాజు వారి ఫౌండేషన్, ఉత్తరాజు అనంతరాజు గారు, వారి కుటుంబం, దాంట్లో పరమ పవిత్రమైనటువంటి అజన్మశుద్ధానాం సోహం అజన్మశుద్ధానాం ఆఫలోదయ కర్మణం ఆ సముద్రక్షితీశానాం అనాకరథవర్మణాం అంటారు వాల్మీకి, కాళిదాస మహాకవి. కాబట్టి లోకంలో మహారాజులు ఎంతోమంది ఉండేవారు. అందులో రఘువంశపు రాజులు సూర్యక్షత్రియ వంశం. వారిలో మహారాజులందరినీ కూడా ఒకసారి వర్ణిస్తూ రఘువంశాన్ని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సోహం ఆజన్మశుద్ధానం. లోకంలో అందరూ పుట్టిన తర్వాత పునీతులు అవుతారు, కానీ ఆ సూర్యవంశపు రాజులు పుట్టడానికి ముందే పునీతులై పుట్టారు అన్నారు. అలాగనే ఆఫలోదయ కర్మణ, లోకంలో అందరూ కూడా ఏదైనా ఒక ఫలం గురించి ఒక కార్యక్రమమో ఒక విషయమో చేస్తే ఆ ఫలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ
రఘువంశపు రాజులు ఉన్నారే వాళ్ళు ఆ ఫలప్రాప్తి పర్యంతం వేయి తైహి అన్నారు. ఫలప్రాప్తి చేతిలో వచ్చేదాకా వాళ్ళు అలా చేస్తూనే ఉంటారు, తపస్సు చేసినా ఏం చేసినా కూడా. అట్లాగని చెప్పినట్లుగా ధర్మరాజు గారు, ఆనందరాజు గారి యొక్క కుమారులు ధర్మరాజు గారు 38 సంవత్సరాల క్రితం వారు గతించినప్పటికీ వారి యొక్క స్మృత్యర్థం ఇవాళ ఉదయ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలు జరిపించుకుని సంధ్యా సమయంలో ఆధ్యాత్మికంగా వారిని గూర్చి ఈరోజు స్మృతిగా వారు తీసుకున్నారు. కాబట్టి ఇది స్మృతి సభ కాదు, ఇది ఆధ్యాత్మిక సభ. ఈ వేదిక కళ్యాణ వేదిక మామూలుగా లోకంలో కళ్యాణ వేదికలు చాలా చూస్తూ ఉంటాం, కళ్యాణాలు అవుతూ ఉంటాయి, వివాహాలని. ఇది లోక కళ్యాణ వేదిక కూడా, విధంగా చెప్పాలంటే లోక కళ్యాణ వేదిక. ఎందుకంటే ఈ వచ్చేటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో అందరం మనం ఏదో వ్యవహారం ఏదో ఒకటి చేయాలి కదా. అలా చేయడం కోసం దీన్ని స్థాపించినప్పటికీ నాకు తెలిసి ఇది నిర్మాణ దశలో ఉండగానే శంకర జయంతి చేశారు మా విశ్వనాథరాజు గారు ఇక్కడ. గుర్తుందా మీకు ఎవరికన్నా? ఒక అద్భుతమైనటువంటి శంకరపీఠాన్ని ఇక్కడికి తీసుకొచ్చి 5 రోజుల పాటు మన గాంధీరాజు గారి వ్యవహారంలో వారు ప్రతి సంవత్సరం శంకర జయంతి ఇవాళకి కూడా చేస్తున్నారు. సుమారు నాకు తెలిసి 35 ఏళ్ళుగా నాకు తెలుసు, అంతకుముందు ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు. అలాంటి శంకర జయంతి ఉత్సవాన్ని ఇది ఇంకా నిర్మాణం పూర్తవలేదు, ఇంకా కొంత నిర్మాణ దశలో ఉంది. పైన ఆచ్ఛాదనలు వచ్చినాయి, ఎంత షోకులు లేవు. అప్పటి రోజుని కూడా ఈ శంకర జయంతి ఉత్సవం ఇక్కడ చేసి శంకర పీఠాన్ని ఇక్కడికి తీసుకొచ్చి వైదిక కార్యక్రమాలు జరిపించి పరమేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు చేసి ఎంతోమందికి అన్నప్రదానం చేసి అటు తరువాత మిగతా చలుకులు అద్దీ దీనికి జాతికి అంకితం చేశారు. అంటే ఇది నిర్మాణ దశ నుంచి కూడా ఒక పవిత్రతని పొంది ఇవాళకి ఇక్కడికి వేదిక మీదకి ఎంతమంది వచ్చారు? ఇప్పటికప్పుడే ఎంతోమంది మహనీయులు వచ్చి ఉపదేశాత్మకమైనటువంటి అనేక విషయాల గురించి ఇక్కడ ప్రస్తావించి వారముల తరబడి నెలల తరబడి కూడా చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి ఈ పవిత్రమైనటువంటి వేదిక ఇవాళ వేదం జీవననాదం అనేటువంటి ఒక చిన్న సందర్భం విషయం. ఎందుకంటే ఈ వేదిక మీద ఇంతవరకు కూడా వేదం చదవడమే తప్ప వేదం గురించి చెప్పే అవకాశం లేకపోతూ వచ్చింది నాకు ప్రధానంగా. ఇంకా పెద్దలు వచ్చి వెళ్ళి ఉండొచ్చు, వేరే విషయం. ఇక్కడ ఎన్నో మనం కార్యక్రమాలు చేశాం. ఆ మధ్య మనకి అయోధ్య స్వామివారి యొక్క ప్రతిష్టాపన మహోత్సవంలో ఇక్కడ ఎంత వైభవం చూసాం మనం. ఒక ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఇక్కడ వీక్షిస్తూ మనం ప్రతిష్టా కార్యక్రమానికి సంబంధించిన పట్టాభిషేకం చేసుకున్నాం ఇక్కడ ఇదే వేదిక మీద. ఇలా ఎన్నో కార్తీక లక్ష దీపోత్సవం అని ఇవన్నీ చేసాం. అందులో భాగంగా ఈ 38వ వార్షికోత్సవంలో, అంటే ఉత్సవం అని ఎందుకు చెప్తున్నానంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య జ అంటాడు. అండి పుట్టుట తర్వాత గిట్టుట ఎప్పుడు ఉంటుంది, కానీ ఆ పుట్టుకతో తర్వాత వచ్చేటువంటి దాన్ని కూడా ఎవరైతే సాదరంగా ఆహ్వానిస్తారో, అంటే కాశీలో మరణమపి మంగళం అన్నారు చోట, కాశీలో మరణిస్తేనే మంగళంట. కాబట్టి అట్లా తప్పని దాన్ని ఎవరైతే గౌరవంగా ఆహ్వానిస్తారో వాళ్ళు గొప్ప అంటారు. అట్లా ఈవేళ రోజుని ఏదో బాధపడుతూ కూర్చోవడం అది తప్పనిసరిగా ఏదో అయిపోయింది. కానీ ఈ సమయంలో సంధ్యా సమయంలో ఇంతమంది ఆస్తికుల్ని ఇక్కడ పిలిచి వాళ్ళ వాతావరణం కొంచెం తేడాగా ఉండడం వల్ల తప్ప లేకపోతే ఈ హాలు సరిపోదు. అలాంటి స్థానాన్ని కల్పించి సకల సౌకర్యాలు చేసి ఇలాంటి దశలో ఈ వేదాన్ని గూర్చి అలాగనే వేద నాదాన్ని గూర్చి ఆ వేదము మన జీవితంలో దైనందినంగా ఎలా ఉంటుంది, ఎలా దీన్ని అన్వయించుకోవచ్చు, పూర్వ పెద్దలు మనకి ఎలా అన్వయించారు అనే విషయం గురించి ప్రస్తావన చేసుకోవడం అనే సందర్భము ఇది సంతోషకరమైనటువంటి అంశము. కాబట్టి వేదము ఒక 5 నిమిషాలు వేదం గురించి మనం మాట్లాడి వేదాన్ని ఒక 10 నిమిషాలు, పావుగంట, 2 నిమిషాలు చదివి అటు తర్వాత మళ్ళీ వేదం గురించి చెప్పడం జరుగుతుంది. ఇవాళ వేదం అనేటువంటిది ఒక అపూర్వమైనటువంటి శబ్దరాశి. అది ఇవాళకి కూడా అది ఎప్పటిది అంటే ఎవరికి తెలియదు. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యః అఖిలం జగత్.
నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం అంటారు. ఈ సమస్త విశ్వాన్నంతని కూడా వ్యాప్తమై ఉన్నటువంటి ఏ భగవత్ చైతన్యం ఏదైతే ఉన్నదో, ఈ చైతన్యానికంతకీ కూడా మూలమైనటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ ఈశ్వరుని యొక్క నిశ్వాస స్వరూపంగా వచ్చింది వేదము అని చెప్పారు. నిశ్వాసం అంటే ఏదండి? ఉచ్ఛ్వాస నిశ్వాస అంటుంటాం కదా. ఉచ్ఛ్వాస అంటే విడిచిపెట్టిన గాలి, నిశ్వాసం అంటే విడిచిపెట్టిన గాలి, ఉచ్ఛ్వాసం అంటే లోపల తీసుకున్నటువంటి గాలి. తెలిసింది. అక్కడ ఏమన్నారు? ఎస్య నిశ్వసితం అన్నారు, విడిచిపెట్టినటువంటి శబ్దం. మనం మామూలుగా ప్రాణాయామం చేస్తాము, లేదు మనకు ఏదైనా ఒక రుగ్మతో మరోటో ఉంటే ఏదో శబ్దం వస్తూ ఉంటుంది కదా లోకంలో మనుషులకి. అట్లా కాకుండా పరమేశ్వరుడు తాను ఒక అద్భుతమైనటువంటి అలాగ ధ్యానముద్రలో ఉన్నారట. ఉంటే ఈ మహర్షులు ఉన్నారే, సనక సనందనాది మహర్షులు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు, నిత్యము ఈశ్వరోపాసన చేసేటువంటి మహర్షులు ఉన్నారే, దేవర్షులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వెళ్ళారు, పరమేశ్వరుడి దగ్గరికి. వెళితే ఆయన ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో ఉన్నవారిని ఎవరు పలకరిస్తారు? ఎట్లా కుదురుతుంది? పైగా సర్వేశ్వరుడు, ఆయన ఈశ్వరుడు, రుద్రుడు. కాబట్టి వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు చాలాసార్లు. అలా కూర్చోగా కొంత సమయానికి ఆయన చైతన్యం కనిపించింది. చేస్తే వీళ్ళు ప్రశ్న వేశారు, వీళ్ళు అడిగారు, వీళ్ళు ఏమిటి, మాకేదైనా ఒక ఆదేశం చేయండి, ఒక మార్గం ఉపదేశించండి అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏమిటో తెలుసా? లోకంలో ఎవరైనా మాట్లాడతాం, ఆయనేం మాట్లాడకుండా అంతవరకు తన ధ్యాన ముద్రలో కుంభించి ఉన్నటువంటి ఏ గాలి ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు నేను మాట్లాడాలి అంటే లోపల నుంచి శబ్దం రావాలి కదా. అంతవరకు ఆయన ఏం చేశారు? ప్రాణాయామం చేసి ఈ గాలిని కుంభించారన్నమాట. పూరకం, రేచకం, కుంభకం అని ఉన్నాయి కదా, దాంట్లో ఆయన కుంభించట్టు పెట్టాడు. ధ్యానంలో ఉన్నవారు ఏం చేస్తారు? యోగులు వాళ్ళు కుంభించిన తర్వాత అలా ఉంచేస్తారు. అది మనకి చాలా అసాధ్యం. ఒక నిమిషం ఉంటే గొప్ప, కానీ యోగులకి సర్వకాలం ఉంటుంది ఒకప్పుడు. సర్వేశ్వరుడు ఆయన, మహాయోగేశ్వరేశ్వర కదా పరమేశ్వరుడు. కాబట్టి ఆయనకి ఎంతకాలమైనా ఉంటుంది అలాగే. అలా ఉండిపోతే చూడండి ఎవరి కోసం ఉండిపోయింది అలాగా? మన కోసమే, తర్వాత రాబోయేటువంటి మనందరి కోసమే ఉండిపోయిందనమాట. ఆ కుంభించి వీళ్ళందరూ వెళ్ళి అడిగారు. అంటే దేనికైనా సమయం సందర్భం ఉంటే కానీ అనుగ్రహం రాదన్నట్లుగా ఆయన ఆ స్థితిలో ఉండగా వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన సమాధానంగా ఆ శబ్దాన్ని విడిచిపెట్టినటువంటి శబ్దమే అనంతమైనటువంటి వేదరాశిగా వచ్చింది అని చెప్పారు. అంటే అలా వచ్చింది అంటే అంతకు ముందు ఉన్నదే వచ్చింది కదా, అప్పుడు ప్రారంభం కాదుగా. అంటే ఇప్పుడు ఈశ్వరుడి యొక్క ప్రాణస్వరూపం అన్నమాట వేదం అంటే. చూసారా, మన ప్రాణం ఎంత గొప్పదో అలాంటి ఈశ్వరుని యొక్క ప్రాణస్వరూపము వేదము. కాబట్టి ఇవాటికి కూడా అది సజీవమై అమృతధారల వలె, గంగా ప్రవాహము వలె నాటి నుంచి నేటికి ఎన్ని యుగములు గడిచినా కూడా ఏమి మహర్ష్యాదులు, అందుకనే దీన్ని శృతి అంటారు. శృతి, శ్రీ, వేద, ఆమ్నాయ అని పేర్లు వేదానికి. తెలిసిందా? శృతి అంటే వినబడినది, వినదగినది, రెండు అర్థాలు. వినబడిందండి అది అంటే ఏమిటి? ఎవరికి వినపడిందండి అని వెంటనే ప్రశ్న. అంటే మహర్షులకు వినపడింది, దేవఋషులకు వినపడింది. ఏమండి అంటే శ్రవణేంద్రియం ద్వారా వాళ్ళు విన్నారు కాబట్టి, శ్రవణం అంటే వినడం కనుక, ఈ చెవుల ద్వారా వాళ్ళు విన్నారు కనుక కర్ణాంజలి సంపుటైరహరహ సమ్యక్ విభత్యాదరాత్ అంటారు. చూశారు, రామాయణాన్ని మీరు వినండయ్యా, ఈ చెవులనేటువంటి దోషులతో మీరు పోస్తున్నాము అంటారే రామాయణంలో. అట్లాగా వాళ్ళు ఈ కర్ణాంజలముల ద్వారా వాళ్ళు విన్నారు హాయిగా. ఆ వినినటువంటిది కాబట్టి దానికి శృతి అని పేరు ఇచ్చారు. తర్వాత ఇంకొకటి, మనందరం కూడా వినడం ద్వారానే ఇది పునీతుల్ని చేస్తుంది కాబట్టి కూడా శృతి అని. తెలిసిందా? వేదాన్ని ఉద్ధరించడం అంటే ఎట్లా, లేదు వేదాన్ని గౌరవించడం అంటే ఎట్లా అన్నప్పుడు వేదం చదువుకున్న వాడిని ఉద్ధరించాలి, వేదం చదువుకున్న వాడిని పూజించాలి, వేదములను వ్యాప్తి చేసేదానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వేదాన్ని ఉద్ధరించినట్లు. కాబట్టి అట్లా విన్నారు కాబట్టి దానికి శృతి అని పేరు. శ్రీహి ఇంకో పేరు. శ్రీహి అంటే సాహి శ్రీరమృత సతాం అంటారు. లోకల్లో ఐశ్వర్యాలు చాలా ఉంటాయండి. సతాం బుద్ధిమతాం శ్రీహి కిం, ఎవరి బుద్ధిమంతుడికి సంపద ఏదండి?
ఒక బ్రాహ్మణులకి సంపద ఏదండి అంటే వేదములేనండి, వేదమంత్రములు. అర్చో యజూగుంషి సామాని అని చెప్తారు. ఋక్కులు, యజుస్సులు, సామలు అంటే ఈ వేదాలే వాళ్ళకి సంపదలు. ఒక బ్రాహ్మణులకే కాదు, సర్వులకి కూడా ఇవాళ సంపద ఏదంటే వేదమే సంపద. అంత వేదం నుంచే వచ్చింది, అనుమానం ఏం లేదు ఇక్కడ. ప్రతిదీ మనం తెలుసుకోగలిగితే, విచారణ చేస్తే ఈ మనం ప్రతి క్రియ కూడా ఉదయం నుంచి రాత్రి పర్యంతము జరిగే ప్రతి క్రియ చెప్తాను ఒక్కొక్కటి కూడా. ఏమండి ఇవన్నీ కూడా వేదంలోంచి వచ్చినవే. వేదం కంటే భిన్నమైనది లేదు లోకంలో. మహర్షి అయినటువంటి వ్యాస భగవానులు కూడా నేను చెప్పేదంతా కూడా వేద ప్రతిపాదితమై ఉన్నది, ఈ వేదానికి విరుద్ధంగా ఉంటే మీరు విడిచిపెట్టేయండి అన్నారు. ఇవాళకి విరుద్ధంగా ఏ విషయం లేదు, గొప్ప విషయం. ఏ మహర్షి చెప్పినా కూడా, ఏ విషయం చెప్పినా, ఏ ధర్మం చెప్పినా, ఏ సూక్ష్మం చెప్పినా, ఒక కథగా చెప్పనివ్వండి, ఒక మరొక దానిగా చెప్పనివ్వండి, మనకు ఉపదేశంగా చెప్పనివ్వండి, ఎక్కడ చెప్పినా వేదానికి అవిరుద్ధంగానే ఉన్న తప్ప విరుద్ధంగానే. వాళ్ళు చెప్పారన్నమాట, ఇది వేదానికి విరుద్ధంగా ఉంటే మీరు ఆచరించక్కర్లేదని చెప్పారు. మేము చెప్పట్లేదు, ఇంతవరకు మేము చెప్పము, మాకు అవసరం లేదన్న. ఎందుకంటే వేదాన్ని ప్రతిపాదించడం కోసం బయలుదేరినాయి మిగతావన్నీ కూడా. శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, తర్వాత వచ్చినటువంటి భాష్యములు. ఏమండి దాంట్లో చెప్తారు కదా, వేద ఉపబృంహణములు అన్నారు వాటి. అంటే వేదములను తెలుసుకోవడం కోసం మేము మిగతా ఈ వాంగ్మయాన్నంతని కూడా ఇస్తున్నాము అని చెప్పారు. అందరూ వేదం చదివే అవకాశం ఉండకపోవచ్చు. వేదం చదువుకోవాలంటే చాలా దానికి విధి విధానాలు ఉన్నవి. ఓ సకాలంలో ఉపనయనం చేసుకోవాలి. బ్రాహ్మణ క్షత్రియ వంశ ఈ వర్ణముల వారికి అని చెప్పాము. ఎవరికైతే ఉపనయనం ఉందో వారు చదువుకోమని చెప్పాము. వాళ్ళలో కూడా మళ్ళీ కొన్ని అదేంటి విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నవాళ్ళు చెప్పుకోవాలి. చాలా జటిలమైపోతుంది ముందు ముందు ఇదంతా కూడా. కానీ వేదం అందరికీ అవసరము. ఏమండి కాబట్టి అలాంటి వేదాన్ని శ్రీహి అని చెప్పారు. శ్రీహి అంటే ఈ సమస్తమైనటువంటి సంపదలకి మూలమైంది. ఆమ్నాయ అని చెప్పారు. ఆమ్నాయము అని కూడా పేరుగారు. ఆమ్నాయం అంటే ఏమిటి? ఒకటి పశ్చాలు చెప్పడం అని కాదు, ఎప్పుడు చెప్పినా ఒకలాగే ఉండేటువంటిది. తెలిసిందా? ఆ వేళ ఎలా చెప్పబడింది? మనం వేదం చదువుతాం, ఇదే వేదము కొన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వం ఎలా చెప్పారో ఇవాళ అలాగే చెప్తున్నాం. మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా సరే. అంటే వేదంలో చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది. అదేం మారిపోదు, మారిపోయే అవకాశం లేదు. కాబట్టి అంటే దానికి చాలా నిబద్ధీకృతమైనటువంటి కొన్ని విధానాలు చెప్పారు. స్వర విశేషం, ఏమండి వర్ణ విశేషం, అవి ఎలా పలకాలో కూడా దానికి ఒక శిక్షా శాస్త్రం. నాకు తోచినట్టు చెప్తానంటే కుదరదు. ఏమండి గురు ఉచ్చారణేన శిష్య అనూచ్చారణేన చా అని చెప్తారు. ఇవాటికి కూడా మనకి లోకంలో ఉండేటువంటి పుస్తకాలు, వేదం తర్వాత వచ్చినటువంటి పురాణ గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు ఎట్లాగైనా చదువుకోవచ్చేమో. కానీ ఒక వేదం చదువుకోవాలి అంటే సద్గురువు చెప్పాలి, సుశిక్షితుడైనటువంటి గురువు చెప్పాలి. శిష్యుడు కూడా సుశిక్షితుడై ఏమండి పవిత్రమైనటువంటి భావంతో దీక్షా విధానంగా ఆ మంత్రాన్ని అనుచ్చారణం చేయాలి. అంటే ఏమిటి? అందులో చెప్తారు, ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యాసంధి ప్రవచనగుం సంధానం ఇత్యధి విద్యం అని చెప్తారు. విద్య 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 అంటే ఏది విద్య? మనం అంటుంటాం కదా, ఇది బ్రహ్మ విద్య అంటుంటాం ప్రతిదానికి. అంటే బ్రహ్మ విద్య అనేది ఒకటి ఉంది, ఇది బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ విద్య అంత గొప్పదేం కాదని ప్రతిదాన్ని తిరస్కరిస్తూ ఉంటాం. కానీ బ్రహ్మ విద్యను మాత్రం గౌరవిస్తూ ఉంటాం. ఏమండి అంటే బ్రహ్మ విద్య అంటే ఏది? బ్రహ్మ విద్య అంటే వేదమే బ్రహ్మ విద్య. బ్రహ్మ అంటే ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుని ప్రతిపాదించేది వేదం. వేదం అంటే ఏది? ఇక్కడ చెప్తున్నారు, శృతిశ్రీ వేద ఆమ్నాయ. ఆమ్నాయం అంటే వేద దగ్గరకు వచ్చింది. వేద అంటే వేదయతీతి వేద. ఏమండి తెలుపుడు చేసేటువంటిది వేదము. తెలుపుడు చేయడం అంటే లోకంలో తెలుపుడు చేసే విధానాలు చాలా ఉన్నాయి కదా, దానికోసం వేదం ఎందుకు అనుకుంటారేమో. దాంట్లో చెప్పారన్నమాట, ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అని చెప్పి. ఏమండి లోకంలో ప్రత్యక్ష ప్రమాణం చేతి కొన్ని తెలుసుకోవచ్చు, కొన్ని అనుమాన ప్రమాణంతో తెలుసుకోవచ్చు. ఇవన్నీ చెప్పడానికి వేదం అక్కర్లేదు. ఏమంటే ఒక చోట ఎక్కడో ఇగో ఇప్పుడు ఇంతవరకు మనం కూర్చున్నాం, ఇక్కడే కూర్చుంటే ఉరుములు ఏవో మెరుపులు వస్తున్నాయి, ఇక్కడ కూర్చున్నాం మనం. ఓహో
వర్షం వస్తుంది అని తెలిసింది మనకి. వర్షం వస్తుందని చెప్పడానికి వేదం ఎందుకు? ఎందుకంటే ఉరుములు శబ్దాలు వచ్చినాయిగా, ఎట్టాగ వర్షం వస్తుందని తెలుసు మనకి. ఎందుకని? పూర్వం అనుభవించి ఉన్నాం కనుక. ఏమండి, వాతావరణం తేడా వచ్చిందంటే వర్షం వస్తుందని తెలుసు. దానికోసం వేదం కలాలి అనుమాన ప్రమాణం. ఇంకా వర్షం రాలేదు కానీ వర్షం వస్తుందని ఇక్కడి నుంచే గుర్తించాం మనం, దానికోసం వేదం అక్కర్లేదు. ఏమండి, ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఏమిటి ప్రత్యక్షం అంటాం? ఇదిగో ఇక్కడ మనం దండ వేసుకుంటే ఇది మంచి గ్రంథం సుగంధం వస్తుంది. సర్చందన వనితాదేహే ఇష్టప్రాప్తి హేతుత్వం అంటే చెప్తారు. ఏమండి, కాబట్టి ఇది సుగంధం వస్తూ ఉంటే ఓహో ఇది మంచి పుష్పం, ఇది పుష్పం ఏమిటో కూడా తెలియకుండా మనం చెప్పేయచ్చు. ఇప్పుడు రాజుగారి గుడిలో ఒక సంపెంగ వృక్షం ఉందండి. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాత్ గంధోవాది ఏవం పుణ్యస్య కర్మణో దూరాత్ గంధోవాది అంటారు ఒక చోట. ఏమండి, పుణ్యకర్మలు చేసినటువంటి వాని యొక్క గంధము, గంధం అంటే పుణ్య విశేషం అన్నమాట. ఇక్కడ వాసన కాదు, గంధం అంటే వాసనే. కానీ ఇక్కడ ఏం చెప్తారండి, పుణ్యాత్ముడైనటువంటి వాని యొక్క పుణ్యగంధము, పుణ్యము వేసే ఏదైతే ఉందో అది ఉత్తర లోకాలకు కూడా వ్యాప్తిస్తుంది అని చెప్పారు. చూసారా, ఒక సత్యం గురించి మనం మాట్లాడితే హరిశ్చంద్రుడు ఉన్నారే, ఒక్క సత్యం కోసం ఎంత కష్టాన్ని వహించాడు మహానుభావుడు. ఎవ్వరూ లోకంలో అట్ట చేయరు. భార్య నమ్మడం ఏమిటి, తను కాటికాపరిగా ఉండడం ఏమిటి, కాష్టంలో సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చక్రవర్తి ఆయన. ఏమంటే దాంట్లో చెప్తారు ఇక్కడ నాల హరిశ్చంద్ర కార్తవీర్య బురూరవ బురువృత్స నర హరిశ్చంద్ర, ఇలాంటి వంశంలో పుట్టినటువంటి వాడి చక్రవర్తుల్లో ఒకడే. దేనికోసమైనా సత్యం. మరి ఆ సత్యం కోసం నిలబడడం సత్యగుం సత్యే రమంతి. దీంట్లో చెప్తారు వేదంలో కూడా, సత్యం పరం పరగుం సత్యగుం సత్యేన అసువర్గాల్లోకాచ్యవంతే అంటారు. ఏమంటే సత్యేన హి దేవా దివంగతా అంటారు. దివం ద్యులోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా సత్యానికి ఎవరైతే నిబద్ధులై ఉంటారో వాళ్ళని ఊడిగం చేస్తారని చెప్పారు. హరిశ్చంద్రుడి కథలో మనం చూస్తాం. నిజంగా దేవేంద్రుడు వచ్చి మేము పరీక్ష పెట్టామయ్యా, నేను నీవే నెగ్గవని నమస్కారం పెట్టాడు. దేవేంద్రుడు ఎక్కడ, హరిశ్చంద్రుడు ఎక్కడ? హరిశ్చంద్రుడు భూలోకంలో ఒక రాజుగారు, దేవేంద్రుడు దేవరాజు, అమరావతి అధీశుడై. అలాంటి వాడు వచ్చి, అంటే సమస్త లోకాలకి అధిరాజు అయినటువంటి ఇంద్రుడు వచ్చి ఇంద్రహానామ ఈశ్వర అని కూడా చెప్పారు ఓ సందర్భంలో. ఒకప్పుడు ఈశ్వరుడు కనుక కైలాసం విడిచిపెట్టి రాకపోతే ఏదైనా సందర్భం వస్తే ఇంద్రుడు వెళ్ళి ఆ పని చేయవచ్చు అని చెప్పారు. ఒక ఇంద్రుడిగా ఉంది మళ్ళీ గొప్పతనం. అంటే ఈశ్వరుడు అంతటి వాడన్నమాట. ఎవరి పని వాడు చేస్తారు వేరే అనుకోండి. కాబట్టి అలాంటి ఇంద్రుడు వచ్చి భూలోకానికి వచ్చి నమస్కారం పెట్టాడు హరిశ్చంద్ర మహారాజు. అంటే సత్యానికి అంత గొప్పతనం ఉందన్నమాట. కాబట్టి వేదము 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 వేదాన్ని మనకి, ఈ వేదం మనకి ఏం చెప్తుంది? ఏది తెలుసుకోదగిందో అది చెప్తుంది. ఈ అంటే అనుమాన ప్రమాణం చేత కానీ ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ మనం తెలుసుకోలేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని చెప్పేది వేదము అని చెప్తుంది. ఏమండి, ఇప్పుడు మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో యో అలౌకిక గ్రంథో వేద ఇది స వేద అని చెప్తుంది. లోకంలో మానవాళికి రెండే ఉన్నాయి విషయాలు. ఒకటేమిటి? ఇష్టప్రాప్తి, అంటే తను కోరుకున్నది కావడం. రెండు అనిష్ట పరిహారం, రెండవది వద్దనుకున్నది పోవడం. అంటే సుఖము దుఃఖము, దుఃఖాన్ని పోగొట్టుకోవడం, సుఖాన్ని పొందడం. అంతే కదా, అన్నింటి దీంట్లోకి వచ్చేస్తాయి అన్నీ కూడా. మిగతావన్నీ ఒక వ్యాపారం చేయండి, వ్యవహారం చేయండి, ఏదో వస్తు సామగ్రి సమకూర్చుకోండి, ఇవన్నీ సుఖంలోకి వస్తాయి. ఏమి మనకి ఈ లోకంలో ఏ జీవి కూడా ఏం కోరుకుంటుంది? సుఖం మే భూయా దుఃఖం మే మా భూత్. ప్రతి జీవి కూడా కోరుకుంటుంది, నాకు దుఃఖం వద్దని. ఏ జీవినా కోరుకుంటుందా? కావాలని కోరుకుంటుందా? కాబట్టి ఈ సుఖాన్ని కావాలి అనుకోవడం, దుఃఖాన్ని పోగొట్టుకోవడం, ఈ రెండింటినీ కూడా చేసేటువంటిది వేదము అని చెప్పారు. కాబట్టి ఈ రెండు చేసుకోవడం కోసం వేదం ఎందుకు? మన దగ్గర సాధనాలన్నీ ఉన్నాయి. ఏంటి దుఃఖం పోవాలి అంటే ఔషధ శాస్త్రం ఏదో రోగం వచ్చింది, ఔషధ శాస్త్రం వచ్చింది, మా దగ్గర కనుక మందులు వాడతాను తగ్గిపోయి. అలా కూడా కాదు. వాటి వల్ల కూడా కానటువంటిది ఏదైనా ఉంటే ఏమండి వాటిని పోగొట్టడానికి అలౌకిక ఉపాయాన్ని చెప్తుంది వేదం. ఏమండి అలాగనే ఇష్టప్రాప్తి. ఇప్పుడు ఇష్టప్రాప్తి విషయంలో మనము శ్రీరాముడు ఉద్భవించాలి అనుకోండి మనలో మన మాట. ఆ శ్రీరాముడు ఉద్భవించడానికి దశరథ మహారాజు గారికి ఎంత వయస్సు? దాదాపు చాలా వయస్సు. పుత్ర సంతానం కలిగే సమయం కాదు. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే, ధర్మాన్ని నిలబెట్టాలి అంటే ఒక కుమారుడు కావాలి.
ఆయన నలుగురు కావాలని కోరుకోలే, నలుగురు పుట్టారు, కారణాలకు వేరే. కానీ కుమారుడు కావాలి, రాజ్య పరిపాలన కోసం, ధర్మాన్ని రక్షించడం కోసం కావాలి. అప్పుడు ఆయన ఏం చేశారండి? అంతవరకు లేనటువంటి స్థితిని వారు కొత్తగా పొందడానికి ఏం చేశారు? ఋష్యశృంగ మహర్షిని తీసుకొచ్చారు. పుత్రకామేష్టి అనే యాగం చేశారు. అంటే ఇక్కడ ఇష్టప్రాప్తి కోసం ఏం చేశారు? ఆయన దేన్ని ఉపయోగించుకున్నారు? వేదాన్ని ఉపయోగించుకున్నారు. తన దగ్గర సాధనాలు అంతవరకు లేవా? అంతవరకు తెలియదా? అదృష్టం కావాలిగా ముందు అసలు. దానికి ఏదో కారణాలు వేరే చెప్పారుగా. ఆయన ఏదో అరణ్యానికి వెళ్ళమన్నారు, వెళ్ళారు. అక్కడేదో ముని కుమారుణ్ణి కొట్టారు. ఆ నీళ్లు తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర వృద్ధులైనటువంటి శ్రవణ కుమారు కథ. వాళ్ళు శాపం ఇచ్చారు, నా కుమారుడు మేము మరణించే సమయంలో లేని స్థితిని కల్పించావు కనుక నీవు మరణించే సమయంలో కూడా నీ పుత్రులు నీ దగ్గర ఉన్నారు అని శపించారు. దశరథ మహారాజు వచ్చాడు గురువుగారి దగ్గరికి, వశిష్ఠ మహర్షి. ఇప్పుడు పుత్రకామేష్టి చేద్దాం ప్రారంభించాడు. అదేమిటయ్యా శాపం ఇచ్చి పుత్రకామేష్టి అంటావేమిటన్నాడు. శాపం ఇప్పించేవేంటి, నేను తీసుకొచ్చానని ఎప్పుడు లేదు అని. కావదయ్యా, ఆ మహర్షి చెప్పారు, అంటే నీకు పుత్రులు ఉన్నారు, ఆ పుత్రుడు నీ మరణ సమయంలో ఉండడు. ఇందా అసలు పుత్రులే లేదు, నీకు పుత్రులు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. మరణ సమయంలో ఉండని ఉండకపోవడం తర్వాత విషయం. అంటే పుత్ర సంతానం ఉందన్నమాట. ఇప్పుడు మనం పుత్రకామేష్టి చేద్దాం కొట్టన్నాడు. అంటే ఋషివాక్యానికి ఎంత గొప్పతనం ఉందో చూడండి. తెలిసిందా? పుత్రకామేష్టి చేశారు. చేసినప్పుడు అందులో ఏం వినియోగించారు? కేవలం వేదమే, రెండోదేం లేదు అక్కడ. అద్భుతమైనటువంటి యాగం చేస్తే ఇష్టప్రాప్తి ఎలా వచ్చింది? ఒక పాయస రూపంలో. యజ్ఞపురుషుడు అంతటి వాడు వచ్చేసాడు ఎక్కడ. తెలిసిందా? అంటే ఆనాడు ఆ వేదమంత్రములతో యాగం చేస్తే సాక్షాత్తుగా యజ్ఞపురుషుడు వచ్చేటువంటి స్థితి. అంటే వేదం ఎంత గొప్పదో చూడండి. తెలిసిందా? ఇవాటికి కూడా మనము ఏ విషయం చేయాలన్నా ఇప్పుడు ఎంతకో మనకెందుకు నిత్యకృత్యంలో మనము పడుకుని మంచం నుంచి కిందకి దిగుతాం. దిగేటప్పుడు ఒక శ్లోకం చెప్తాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెప్తామా? అలవాటు ఉన్న వాళ్ళకి తెలుసు. అంటే ఏమిటనమాట, ఈ భూమిదేవిని మనం కోరుతూ ఉన్నాం. విష్ణుపత్ని నమస్తుభ్యం. మహావిష్ణువు దీన్ని ఉద్ధరించాడు ఈ భూమిని. తెలిసిందా? మనం తిరుమల వెడితే తెలుస్తుంది, వరాహస్వామి ఆ భూమిని ఇలా ఉద్ధరించినట్లుగా. ఓ సందర్భం, కథ వేరే. ఈ భూదేవిని ఉద్ధరించాడు ఆయన. ఉద్ధరించినందుకు ఆమె ఆయనకు వశమైపోయింది, భార్య అయిపోయింది. ఆయన ధర్మపత్నిగా స్వీకరించాడు మహావిష్ణువు. భూదేవత, శ్రీదేవత. శ్రీ భూదేవతలు కదా. శ్రీదేవత అంటే లక్ష్మీదేవి, భూదేవత అన్నా కూడా లక్ష్మీదేవే. కాబట్టి ఈ ఇద్దరు దేవతల్ని ఆయన స్వీకరించాడు. ఈ భూదేవతను మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే. ఏమండి, చుట్టూ కూడా మేఖల. సముద్రం ఎలా ఉందంటే అమ్మవారికి చుట్టూ ఉండే సముద్రము ఈ నడుము చుట్టూ కూడా ఉండేటువంటి వడ్డానంలాగా ఉంది అన్నారు. ఏమండి, ఎంత అద్భుతంగా వర్ణించారు దాంట్లో. అమ్మవారిని కాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదాస్తాన్న పురమధితురాహో కృషికా అని వర్ణించారు. శంకర భగవత్పాదులు చెప్పాలి, ఒక వాల్మీకి మహర్షి చెప్పాలి, ఒక కాళిదాస మహాకవి చెప్పాలి, ఏమండి ఒక వ్యాస భగవానుడు చెప్పాలి. తర్వాత కాలంలో ఎంతోమంది కవులు ఉన్నప్పటికీ ఆయన పూర్వసూరిభి అని వర్ణించాడు. రాస్తూ అక్కడ నాకంటే ముందు ఉన్నటువంటి మహాకవులందరూ కూడా ఎన్నో విశేషాలు చెప్పారు. దాంట్లో నేను చిన్నగా చెప్తున్నాను అంటాడు. ఎవరికి వాడేలా చెప్పుకున్నాడు? వ్యాస భగవానుడు అంతటి వారు నేను ఇలా శిరస్సు మీద చేతులు పెట్టి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. మనందరం మీరందరూ కూడా ఒక మంచి మార్గంలో నడవండియా. ఉన్న సమయం చాలా తక్కువ, శతమానం భవతి అంటోంది వేదము. మనం వింటుంటాం కదా, శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని వింటుంటాం కదా. శతం 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 అంటే ఎంత? మామూలు లెక్కలో 100, కానీ 120 అని చెప్పారు. 120 అవ్వడం వల్లే 60లో మన సత్యపూర్తి వస్తుంది. తెలిసిందా? 60 సత్యపూర్తి అంటే జీవితంలో సగభాగం. అప్పటికే చాలా మనం నలిగిపోయి అన్ని రకాల దెబ్బలు తినేసి ఏమండి ఎన్నో ఆటుపోట్లు పడిపోయి ఎవరో ఎక్కడో మహానుభావుడు విశేషంగా ఉండొచ్చేమో, కానీ సామాన్యులందరూ కూడా చాలా కష్టపడుతుంది.
అయినప్పటికీ కూడా 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఉగ్రరథ శాంతి, 70 భీమరథ శాంతి, తర్వాత మళ్ళీ 80 అశీతి వర్షం, తర్వాత సహస్రచంద్ర దర్శన శాంతి, తర్వాత శతమానోత్సవం. ఇవి చెప్పారు, వరుసగా చెప్పుకొచ్చారు అవన్నీ కూడా. అవన్నీ శాంతి అని మనం ఎందుకు పేరు పెట్టారు అంటే, 1 కామ్యము, 2 దోష పరిహారము. చూసారా, 1 కామ్యం. ఏమిటి కామ్యం? ప్రతిదీ 2 ఉంటుంది, గుర్తుపెట్టుకొని ఇప్పుడు కూడా మనం చూడండి. ధర్మం అంటాం, ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ, లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి, ధర్మేణ పాపమనుదతి అన్నారు. ధర్మం 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 ధర్మం. ధర్మం అంటే వేద ధర్మమే ధర్మం. వేదానికి విరుద్ధంగా ఉంటే అధర్మమే. ఈవేళ లోకంలో ఏది ఎక్కువగా ఉందో మీకు తెలుసని మేము చెప్పక, తెలిసిందా? అధర్మం ఎక్కువైపోయింది. ధర్మం ఏది ఎక్కడో ఉంది. ధర్మం 4 పాదాల్లో నడిచేటువంటి కాలం ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అని ఎన్నో పాదంలో నడుస్తుందో తెలియట్లే ఏమండి. కాబట్టి అలాంటి ధర్మం విశ్వస్య జగతః ప్రతిష్ఠ అని వర్ణించారు. ఈ విశ్వానికి అంతకి కూడా ధర్మము సుప్రతిష్ఠితమై ఉన్నది. చూసారా, అంటే మనకు చెప్తారు ఇక్కడ లోకంలో మనందరం వింటుంటాం కదా, ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అని వింటుంటాం. దాని వెనకాల 3 పాదాలు ఉన్నాయి ఇంకా. ఏదది? విశ్వస్య రక్షకో ధర్మ, ధర్మే సర్వం ప్రతిష్ఠితం, ధర్మరక్ష జనై కార్య, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి. అంటే వేదంలో చెప్పినటువంటి మంత్రం నిత్య జీవితంలో మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ చెప్పారు. చూసారా, ప్రతిదీ కూడా ఇందాక చెప్పిన దాంట్లో సముద్రవసనే దేవి చెప్పేమే, అక్కడ ఏం చెప్పామంటే దాంట్లో మనకి శ్రీ సూక్తంలో ఉంది ఏమాట,